కిడ్నాప్ చేశాడనుకున్న నేను వచ్చి రాని హిందీలో భయ్యాతో ముందుకు క్యూ జాతా హే, మేరకో పక్క గల్లీ మే జానా హే అన్నాను. మేడం ప్లీజ్ మీరు తెలుగులోనే మాట్లాడండి, నాకు తెలుగు బాగా వచ్చు అన్నాడు. పరువు పోయిందిగా. సరే నేను చెప్పిన అడ్రస్ ఇది కదా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అంటే, మేడం మీరు ఏది పెడితే అక్కడికే తీసుకెళ్తాను కదా అన్నాడు. మరి చూస్తే అప్పుడు అర్థమైంది నేను రాంగ్ డెస్టినేషన్ పెట్టాననేసి. సరేలే అని ఏదో కరెక్షన్ అయితే చేసేసి ఒక 10 minutesలో మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే చేరాను. నాకు జరిగిన ఇన్సిడెంట్స్ మా ఫ్రెండ్కి చెప్తే, ఆహా నీ తెలివి తెల్లారినట్టే ఉందిలే, బాగానే ఘనకార్యం చేసావులే అనేసి అందరూ నాపై నవ్వుకున్నారు. ఓకేలే ఏదో ఒకటి ఒక ఫన్నీ మూమెంట్ కదా అయింది కదా అనుకున్నాము. అందరం అలా కూర్చొని ఒకరి గురించి ఒకరు తెలుసుకొని నువ్వేం చేస్తున్నావు నెక్స్ట్ ఏంటి అని అలా అలా ఒకరికొకరు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ ఇంటరాగేషన్స్ చేసుకుంటూ కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము. ఎందుకంటే మేము ఆర్డర్ పెట్టిన ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది రాగానే మంచి కుమ్మడమే, కుమ్మిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేసి ప్లాన్ అయితే ప్రిపేర్గా ఉంది. సో మేమందరం కలిసి ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంతలోపు నాకులోని కళా పోషణ అంతా ఉపయోగించి మంచి మంచి ఫొటోస్ మంచి మంచి వీడియోస్ అయితే తీసేసి మా ఫ్రెండ్స్కి డిఫరెంట్గా ఒకరిని ఒకరు యాడ్ చేసుకుంటూ ఫోటో సెషన్ అయితే కంప్లీట్ చేసాము. అదిగో ఫుడ్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ అయితే ఫుడ్ కోసం వెళ్తున్నాం. ముందేం జరిగిందో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.